కొండా విశ్వేశ్వర్రెడ్డి 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లోకి మారారు. 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చివరకు అదే సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి 16వ లోక్సభలో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు బీజేపీ తరపున బరిలో దిగుతున్నారు. న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ సభ్యునిగా విశ్వేశ్వర్రెడ్డి పనిచేసిన భారత న్యాయ వ్యవస్థలో ప్రముఖ వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొదటి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ అనుభవజ్ఞుడైన కేవీ రంగారెడ్డి మనవడు. రంగారెడ్డి జిల్లాకు ఆయన పేరు పెట్టారు. హైదరాబాద్ హైకోర్టు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కొండా మాధవరెడ్డి తనయుడే విశ్వేశ్వర్రెడ్డి. 528 కోట్ల ఆస్తులతో 2014-2019 మధ్యకాలంలో తెలంగాణ నుండి అత్యంత ధనిక ఎంపీగా ఉన్నారు. విశ్వేశ్వర్రెడ్డి విజయవంతమైన సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు. ఇంజనీరింగ్ పరిశోధన అభివృద్ధిలో పాలుపంచుకున్న సిటాడెలీ రీసెర్చ్ అండ్ సొల్యూషన్స్ సంస్థ వ్యవస్థాపకుడు. అనేక ఐపీఆర్ల సృష్టిలో పాల్గొన్నాడు. ఒక ప్రొఫెషనల్గా జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ జీఈఎం సీట్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్గా, విప్రో హెచ్సిఐటి సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్గాను పనిచేశారు.